ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ పార్టీలో చేరబోతున్న బీఆర్ఎస్ టాప్ కీలక నేత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ రాజకీయాల్లో బాంబు పేల్చిన ఎమ్మెల్యే సంజయ్, ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ నేత కావచ్చు. అయితే బీజేపీలోకి హరీష్ రావు అంటూ తెలంగాణ రాజకీయాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళడం, అయితే కాంగ్రెస్ నుంచే నేను నెక్స్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పడం. అయితే నిన్న ఆల్రెడీ 2 సభలు, అంటే కేసీఆర్ కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి సభలు జరగడం, దాంతోపాటు ఇప్పుడు హాట్ కామెంట్ చేశారు. ఎందుకంటే మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి. సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడాన్ని హరీష్ రావు సహా పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు. ఉద్యమకారులను అణచివేసిన వ్యక్తి పార్టీలోకి వస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు నచ్చడం లేదు, జీవన్ రెడ్డి వస్తే బీఆర్ఎస్లో చీలిపోతుందని వాళ్ళు భయపడుతున్నారని చెప్పేసి సంజయ్ అంటున్నారు. అయితే ఇవి ప్రత్యర్థులను తికమక పెట్టే విషయంలో ఇటు కాంగ్రెస్ నుంచి దాదాపుగా బీఆర్ఎస్లోకి వెళ్ళడం వల్ల సో ఇక బీఆర్ఎస్లో ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఏదైతే పార్టీ క్యాడర్లో ఏదైతే అపద్రవ్యం నెలకొల్పడం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు హరీష్ రావు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉండడం పైన సంజయ్ స్పందిస్తూ బీజేపీ పెద్దలను కలిసేందుకు హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు జతకట్టే అవకాశం అయితే ఉందంటున్నారు. బీఆర్ఎస్లో ఉండి పోరాడదామని కొందరు ఎమ్మెల్యేలు చెప్పినా హరీష్ రావు మాత్రం తన దారి తాను చూసుకుంటారని సంచలన ఆరోపణలు చేశారు. సో జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు హరీష్ రావుతో టచ్లో ఉన్నారని, సో ఇటీవల కాలంలో హరీష్ రావు ఎందుకు వెళ్లారు ఏంటనేది వాటిని వివరాలు కూడా అందరికీ ప్రజల ముందు చెప్తాననే విధంగా చెప్పడం, అదేవిధంగా మొత్తం మీద హరీష్ రావు టచ్లో ఉన్నారని చెప్పడం, పార్టీలో ఏర్పడిన ఈ అంతర్గత విభేదాల వల్ల బీఆర్ఎస్ ఖాళీ అవడం. సో సంజయ్ కుమార్ జోస్యం చెప్పారనమాట. ఒకవైపు జగిత్యాల బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో సో హాట్ టాపిక్ అయితే వ్యాఖ్యలు చేశాయన్నమాట. ఇవి ప్రత్యర్థం తికపక్క పెట్టే విషయంలోనే ఇటీవల కాలంలో చాలాసార్లు బీఆర్ఎస్లో చేరబోతున్నప్పుడు అని చెప్పేసి సోషల్ మీడియాలో అప్డేట్స్ వచ్చినప్పుడు ఇక అవన్నీ ఏమీ లేవు, అవన్నీ అనే విధంగా ఇటీవల కాలంలో హరీష్ రావు అయితే చెప్పడం, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఈ విషయం తెరపైకి రావడం సంచలనంగా మారింది. సో ఏ రకంగా స్పందిస్తారు హరీష్ రావు ఏంటనేది కూడా హాట్ టాపిక్గా మారింది అంటున్నారు రాజకీయ